అందరికీ నమస్కారం. న్యూస్ కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ఈనాడు దినపత్రికలో ఆధిక్యంలో ఆలపాటి కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానంలో 4వ రౌండ్ మూసేసరికి 38,500 ఓట్ల మెజార్టీ. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో శ్రీనివాస నాయుడు గెలుపు. ఉభయ గోదావరి పట్టభద్రుల స్థానంలో తొలి రౌండ్లో రాజశేఖరానికే ఆధిక్యం. గత వారంలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలలో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం, ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో హోరాహోరీగా జరగడం జరిగింది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పీడీఎఫ్ అభ్యర్థికి అంటే ఈ 3 ఉపాధ్యాయ కోట కమిటీలు ఉన్నట్లయితే 2 కమిటీలకు కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. యూటీఎఫ్ మినహా మిగిలిన వాటికి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించడం జరిగింది. అందులో గాదే శ్రీనివాస నాయుడు గెలవటం జరిగింది. గాదే శ్రీనివాస నాయుడు గత 2 పర్యాయాలుగా ఎమ్మెల్సీగా ఎన్నికవుతూనే వస్తున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రికార్డు మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది. ఇక్కడ గత ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి లక్ష్మణరావు ఘోర పరాజయం పొందేటటువంటి అవకాశం ఉంది. ఆ లక్ష్మణరావు ఘోర పరాజయానికి వైసీపీ కారణమై ఉండొచ్చని విశ్లేషించుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీ మద్దతు లేకపోయినా కూడా నాకు ఒక రకంగా ఓట్లు వచ్చాయి, వైసీపీ మద్దతు ప్రకటించడంతో నాకు ఇంత దారుణంగా ఓటమి అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అతను న్యూట్రల్గా పోటీ చేసి 2 సార్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగాను, ఒకసారి పట్టభద్రుల ఎమ్మెల్సీగాను పనిచేసి ఉన్నాడు. అందులో మంచి వ్యక్తి అనే పేరు కూడా ఉంది. ఈ నెలలోని డిఎస్సి పాఠశాలలు వార్షికోత్సవాలు నిర్వహిస్తాం. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల సమావేశంలో మంత్రి లోకేష్. పొర్చూరులో ఓట్ల తొలగింపు కుట్రలపై విచారణకు సిట్. ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో ఏర్పాటు. త్వరగా పిల్లల కనండి. కొత్త దంపతులకు తమిళనాడు సీఎం స్టాలిన్ సూచన. పిల్లల సంఖ్య అంటే యువకుల సంఖ్య తగ్గిపోతుంది, అందుకని కొత్తగా పెళ్ళైన దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి, ఎక్కువ మంది పిల్లలను కనాలి. దానివల్ల వృద్ధాప్య సమస్య తగ్గుతుంది, మన తమిళనాడు ప్రభావం కూడా తగ్గిపోతుంది. రాబో కాలంలో జనాభా సంఖ్య తగ్గి ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల భారతదేశంలో మన ప్రాతినిధ్యం తగ్గుతుంది. అందుకని కొత్తగా నవవధువులందరూ కూడా త్వరగా పిల్లలను కనాలి అని పిలుపునివ్వటం జరిగింది. ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలి. వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఎమ్మెల్యే కోటాలో మండలికి నాగబాబు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో అభ్యర్థిత్వం ఖరారు. బడ్జెట్ పథకాల అమలుపై గంట పాటు సీఎం ఛాంబర్లో చర్చ. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కూర్చొని సమావేశమై ఎట్టకేలకు నాగబాబుకి ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేల కోటాలో విడుదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు. విచారణకు అనుమతి కోసం గవర్నర్కు లేఖ. ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు గ్రీన్ సిగ్నల్. స్టోన్ క్రషర్ యాజమాన్యానికి బెదిరింపులు. 2.2 కోట్ల అక్రమంగా వసూలు చేశారనే అభియోగం. త్వరలో కేసు నమోదు. వీళ్ళ పాపం పండే రోజులు దగ్గరకు వచ్చాయి. ఎందుకంటే వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వకుండా వ్యాపారస్తులందరినీ బెదిరించి, రజనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుంచి వచ్చింది, సాఫ్ట్గా ఉంటుంది, బాగా అభివృద్ధి చేస్తుందనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ మేము సాఫ్ట్వేర్లో సాఫ్ట్గా ఉండకుండా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి హార్డ్గా తయారైంది. హార్డ్గా తయారై అక్కడ చేసే వ్యాపారాలందరినీ కూడా అడ్డగోలుగా హింసించి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఎట్టకేలకు బాధితుడు కంప్లైంట్ ఇవ్వటం, దాని ద్వారా అప్పుడు విజిలెన్స్లో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారికి జాషువాకి రజనీ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. త్వరలో విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఐపీఎస్ అధికారికి జాషువాపై విచారణకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సిఎస్ గారు. ఇవ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాబట్టి గవర్నర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. పివి సునీల్ కుమార్పై ఏసీబీ కేసు. సెక్షన్ 17A కింద విచారణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం. అగ్రిగోల్డ్ ప్యాకేజీ సొమ్ము కాజేశారని అభియోగం. సిఐడి విభాగాధిపతికి అవినీతికి పాల్పడ్డారంటూ రఘురామ ఫిర్యాదు. పివి సునీల్ కుమార్ ఆల్రెడీ ఒక కేసులో సస్పెండ్ కావడం కూడా జరిగింది. అంటే విదేశాలకు అనుమతి లేకుండా అనేక సార్లు పోయించిన ఆరోపణలతో సస్పెండ్ కావడం జరిగింది.
కానీ దీనివల్ల త్రిపుల్ కూడా కొంత ఆశ్చర్యానికి లోయాడు. నేను ఇంత పోరాడుతుంటే నా కేసులో సస్పెండ్ చేయకుండా వేరే కేసులో సస్పెండ్ చేశారు. సరే, ఏదైతేనే సస్పెండ్ కావడమే కావాలి అని అనుకోవటం జరిగింది. ఆల్రెడీ ఇతను ఈ పివి సునీల్ కుమార్ చేసినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా సిఐడి విభాగాధిపతిగా ఉన్నప్పుడు అవినీతిగా పాల్పడ్డారంటూ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా కూడా ఏసీబీ కేసు బుక్ కావడం జరిగింది. అదేవిధంగా అన్నీ మంచి శకునములే. రాష్ట్ర ఆర్థిక వృద్ధి 12.94%, తలసరి ఆదాయం 2,68,653 రూపాయలు. అనుకూల వాతావరణం, అధిక పంట ఉత్పత్తులు, పరిశ్రమలు, సేవా రంగంలోనూ పురోగతి. 2024-25 ఆర్థిక సర్వే వెల్లడి. శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే, అంటే గత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2024 జూన్లో ఏర్పడింది, మేలో ఏర్పడింది. అంటే దాదాపు మేజర్ షేరు 3 నెలలు మినహాయించే మొత్తం ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన జరిగింది. దాదాపు 4-5 నెలలు తప్పితే. కాబట్టి ఈ ఆర్థిక సర్వే సంబంధించిన లెక్కలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి వర్తిస్తాయి. ఆర్థిక సర్వే ప్రకారం ఈ సంవత్సరం అంతా కూడా మంచి చిహ్నాలు 24-25 వృద్ధి రేటు బాగుంది, తలసరి ఆదాయం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే, బాబు ప్రజాకంటక పాలనకు టీచర్లు చెంపదెబ్బ, మాస్టర్ స్ట్రోక్. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమి. ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థి గాదే శ్రీనివాసనాయుడు ఘన విజయం. రెడ్ బుక్ రాజ్యాంగంపై రోళ్లకర్రకు జొలిపించిన టీచర్లు. అధికార బలం ఉపయోగించినా, ప్రలోభాలు పెట్టినా ఫలించని పన్నాగాలు. టీడీపీ కూటమి సర్కారుపై వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి నిదర్శనం. ఏడాదిలోపే ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత మీద సర్వత్రా చర్చ. ముందంజలో ఆలపాటి, ఏలూరులో తొలి రౌండ్లో రాజశేఖర్ ఆధిక్యం. నా విజయానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు, విజేత గాదే. ఇది సాక్షిలో రాసినటువంటి వార్త. మాస్టర్ స్ట్రోక్. ఒకటి గుర్తుంచుకోవాలి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా పాల్గొనదు. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని సంఘాలకు మద్దతు ఇస్తుంది. దాదాపు 3-4 సంఘాలు ఉన్నాయి. దాంట్లో పీడిఎఫ్, యూటీఎఫ్ రకరకాల సంఘాలు ఉన్నాయి. వాటిలో ఏదో దానికి ఒకసారి మద్దతు ఇస్తుంది, ఇవ్వకపోయినా ఎటువంటి ప్రకటన చేయకుండా కూడా ఉంటుంది. దాదాపు 2 సంఘాలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చినా అందులో ఒక సంఘం వ్యక్తి గాదే శ్రీనివాసనాయుడు గెలుపొందడం జరిగింది. లేదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళనే గెలిచినది కూడా చెప్పుకోవడానికి లేదు. ఎప్పుడూ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి ఇండివిజువల్గా జరుగుతాయి. ఉపాధ్యాయులు ఎవరి మాట వినరు, ఏ పార్టీతో సంబంధం ఉండదు. వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యూనియన్లో ఉండేటటువంటి మనస్పర్ధలను బట్టి వాళ్ళు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోవటం జరుగుతుంది. గాదే శ్రీనివాసనాయుడికి ఏ పార్టీతో సంబంధం లేదు, అది వాస్తవమే. కానీ ఇది ఎన్డీఏ కూటమి ఓటమి అని చెప్పుకోవడానికి లేదు. దాన్ని సాక్షి దినపత్రిక అనేది ఉపయోగించుకుంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఖచ్చితంగా పార్టీలకు సంబంధమే. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యంత గణనీయ మెజారిటీతో గెలుపొందబోతున్నారు. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా గుంటూరు జిల్లాలో 2 కూడా గెలవబోతున్నారు. ఇది ఒక రకంగా కూటమికి మంచి టానిక్ లాంటిది. ఇప్పుడు దాకా ఈ సంవత్సరం పరిపాలన మీద కూడా విమర్శలు చేసే వాళ్ళకి ఇది ఒక చెంపదెబ్బ లాంటిది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు చేసి రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఎవరు ఓట్లేరు, చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను పట్టించుకోలేదు, ఇట్లా అనేక రకాల విమర్శలు చేయడం జరిగింది. వాటన్నిటికీ చెంపపెట్టు లాంటిది ఈ విజయం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే జనరంజక పాలన 2024-25 సామాజిక ఆర్థిక సర్వే చెప్పిన సత్యం ఇది. 2024-25 ఆర్థిక సర్వే అనేది వైసీపీ ప్రభుత్వానికి అస్సలు వర్తించదు. ఎందుకంటే గత మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత షెడ్యూల్ వస్తుంది, తర్వాత ఎలక్షన్ వాతావరణం వస్తుంది. మేలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆ 5 నెలల్లో కూడా జనవరి, ఫిబ్రవరి మాత్రమే కొంత పరిపాలన పరంగా ఉంటుంది. మిగిలిన మార్చిలో వీళ్ళు పూర్తి టైం బడ్జెట్ ప్రవేశపెట్టిన అవకాశం కూడా లేదు, ప్రవేశపెట్టలేదు, పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి 2024-25 యొక్క ఆర్థిక సంవత్సరం యొక్క ఆర్థిక సర్వే పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిందే. దాంట్లో ఉన్నటువంటి అనుకూలతలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం మా వల్లే వచ్చింది, జనరంజక పాలన జగన్దే అని రాయటం జరిగింది. ఇది మరీ దారుణమైన పరిస్థితి.
జగన్ది జనరంజక పాలన కాదు, జనరంజక పాలన కాదు, జగనరంజక పాలన. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రమే అప్పుడు పాలన జరిగింది. కాబట్టి జగనరంజక పాలన అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఐఆర్సిటిసి ఐఆర్ఎఫ్సికి నవరత్న హోదా. దేశంలో మరో 2 ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్న హోదా సాధించాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషను మరియు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషను. ఆల్రెడీ ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పి ఇవన్నీ నవరత్న కంపెనీలకు సంబంధించిన కొన్ని బిహెచ్ఈఎల్ ఇవన్నీ. వాటిలో మరో 2 కొత్త కంపెనీలు కూడా చేరడం జరిగింది. అది రైల్వేకి సంబంధించినవి 2. అవి సీఎం పదవిలో ఉన్నవారు మాట్లాడే మాటలేనా? చిత్తూరు జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్యలపై మండలిలో బొత్స ఫైర్. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే పనిచేయాలి, వైసీపీ కార్యకర్తలు పనిచేయకూడదు అనేది చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మాట్లాడింది. కొంత వక్రీకరించి రాయటం కూడా జరిగింది. ఆయన చెప్పేది ఏంది, జనరల్గా వైసీపీ వాళ్ళకు పనిచేస్తే పాములకు పాలు పోసినట్టేను అని ఫ్లోలో మాట్లాడటం జరిగింది. దాని అర్థం పూర్తిగా వైసీపీ నాయకులకు పనిచేయొద్దని కాదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అలా ఉండదు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతూ ఉంటుంది. కానీ పని చేసే వాటిలో జనరల్గా కార్యకర్తలకు అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అప్పుడు దోచుకున్నటువంటి వైసీపీ నాయకులు దూరం పెట్టాలనే ఉద్దేశంతో అలా మాట్లాడటం జరిగింది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.